నాగభూషణం. నేను ఎక్స్-ఆర్వి యాక్సిస్ బ్యాంక్లో సెక్యూరిటీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 3 సంవత్సరాలుగా నుంచి చేస్తూ ఉన్నాను. ఏ ప్రాబ్లం అప్పుడు ఏమి లేదు. ఇప్పుడు వాడు సుశేంద్రి అనేవాడు అకౌంట్ ఓపెన్ చేసేవాడు. నెమ్మదిగా నువ్వు ఎవరు అంటాడు, దీనికి ముందే చెప్పినాడు. ఇప్పుడే నేను మేనేజర్కి చెప్తుని సార్ వీడిని నెమ్మదిగా అంటాడు, వీడిని ఏమన్నా కొంచెం విచారించట్టు సార్ అనేసి మేనేజర్ చెప్తుని. మేనేజర్ పట్టించుకోలేదు, ఏమో తెలియదు. అదే కుట్టుకుని వాళ్ళ మాటకు పోవదని నేను పోయలేదు సార్ ఎవరి మాటకు. నేను సెక్యూరిటీ చేసుకొని నా పని ఏమని పోదని సార్ అటెండానికి దానికి ఒకటి ఈ పొద్దు జరిగింది వచ్చి పబ్లిక్ వస్తూ ఉంటుంది క్యాష్ కట్టేదానికి అకౌంట్కు. మీరు ఇట్లా పండా అని చెప్తుని దాన్ని చెప్పిన దానికి మీ ఊర్లో పంపించేదానికి మీ ఊరు నెమ్మదిగా పంపించేదానికి అనేసి నువ్వు బయట రారా నెమ్మదిగా అనేసి తిరిగి 3వసారి నాకునే అటాక్ జరిగింది. ఇది 3వసారి. ఇది దాంతో కొట్టాడా చెయ్యిలో ఫస్ట్ ఇది పట్టుకుని పంచి ఇచ్చాడు, 7 కొట్టాడు ఫస్ట్. అనేక 7 కొట్టాడు. తిరిగి ఈడు కొట్టాడు. అంటే బయట బయటకు పోయి చేసినాడు. కింద 7 తగిలింది. నువ్వెవరు నిన్నెవరు సెక్యూరిటీ పెట్టేది ఇక్కడ నువ్వెవరు అంటే చెప్పినాడు. నువ్వు కాదా నాకు కాంట్రాక్ట్ వాడికి పెట్టేది అని చెప్పి చెప్తే నువ్వు అడిగేది లేదు, నువ్వు అడగద్దు. మరి నా ఎమ్మంటే ఏమి నీ ఎమ్మంటే ఏమిరా 2 బయటే అట్లని వాడికి చెప్తే నువ్వు బయట రారని ఎమ్మ నేను ఇంకా నేను అప్పుడు నేను అటాక్ చేసినాడు వాడు. నా పేరు వికేష్ సార్. మా నాన్న పేరు సి నాగభూషణము. మా నాన్న ఎక్స్-ఆర్మీ సార్. అండ్ మా నాన్న యాక్సిస్ బ్యాంక్లో సెక్యూరిటీ గార్డ్ వర్క్ చేస్తున్నాడు. అండ్ మా నాన్న ఈరోజు ఆఫ్టర్నూన్ ఏమైందంటే బ్యాంక్లో వర్క్ చేసే అతను బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ చేసే సుశేంద్రి అనే అతను మా నాన్న అకౌంట్ ఓపెనింగ్ వరకు క్రౌడ్ వస్తుంటే లోపలికి రమ్మన్నాడు. అందుకు నువ్వు లోపల వదలడానికి ఎవరు అనేసి తిట్టి బయట లాక్కొని వచ్చి తలపైన ఒకసారి ముక్కుపైన ఒకసారి కింద తోసేస్తాడు సార్. బ్యాంక్లో స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు సార్. సో ఎవరు పట్టించుకోలేదు. నేను కలమూరు ఎక్సర్విస్మెన్ యూనిట్ కోసం కళ్ళు మాట్లాడుతున్నాను. మా ఎక్సర్విస్మెన్ నాగభూషణము యాక్సిస్ బ్యాంక్లో సెక్యూరిటీ గార్డ్గా ఉన్నారు. అతను వాళ్ళ యాక్సిస్ బ్యాంక్ స్టాఫే ఇతని అకౌంట్కి ఎవరిని ఇద్దరిని పంపిస్తే ఆ అకౌంట్కి వచ్చి ఇతను కొట్టడం జరిగింది. అతనికి ముక్కు పగిలిపోయినట్టుగానే ఉంది. ఇప్పుడు చిత్తూరుకి రెఫర్ చేస్తూ ఉన్నారు. ప్లస్ బ్లీడింగ్ అయిపోయింది మొత్తము. ఇంకొక ఇతను కొట్టిన పంచ్కి వారికి పంచ్ అయిపోయింది. దీన్ని ఇమీడియట్గా నాకు ఫోన్ చేసినారు. నేను వచ్చి మళ్ళీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చినాము. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చిత్తూరుకి పంపిస్తాము.